రైట్ ఇక వివరాలు చూద్దాం. హైదరాబాద్ అమీర్పేట్లో షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 6 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 20 షాపుల వరకు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. 2వ అంతస్తుల భవనంలో భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో ఇప్పటికే స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అమీర్పేట్ రూట్స్ లో సిటీ బస్సులను అధికారులు నిలిపివేశారు. మెట్రో స్టేషన్ కు 100 మీటర్ల దూరంగా ఈ ప్రమాదం జరగడంతో మెట్రో స్టేషన్లోనూ పొగ అలుముకుంది. రైట్ ఇక అమీర్పేట్లో ఉన్న బట్టల షాప్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడ భారీగా అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సుమారు 6 ఫైర్ ఇంజన్లతో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ హరికృష్ణ కూడా సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి, ఇంకా ఎంత సమయం పడుతుంది? ఇప్పటి వరకు 20 షాపుల వరకు దగ్ధమైనట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇక ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా దీనికి సంబంధించి? ఓకే, థ్యాంక్ యూ జనిమా. అమీర్పేట్లో ఈ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించి ఒక మండలు పూర్తి స్థాయిగా అదుపులోకి వచ్చే కాసేపట్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రమాదం దాదాపుగా 20కి ఈ యొక్క షాపులు మొత్తంగా కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్తో గమనిస్తే బట్టల షాపు ఎక్కువగా బట్టల షాప్ అయిన నేపథ్యంలో కూడా ఈ బట్టలు మొత్తంగా కూడా మంటలు అందుకొని దీనికి గాలి ఆజ్యం పోసిన నేపథ్యంలో కూడా మంటలు మొత్తంగా కూడా చుట్టుపక్కల షాపులన్నీ కూడా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్ చూస్తే మొత్తంగా కూడా ఈ యొక్క బట్టలు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. చుట్టుపక్కల షాపులకు కూడా పూర్తిగా వ్యాపించిన నేపథ్యంలో కూడా ఆ షాపులు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక గమనిస్తే దాదాపుగా ఇప్పటికే 6 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసే కాకుండా మనుషులు వెళ్ళలేని నేపథ్యంలో కూడా అక్కడికి రోబోటిక్ సాయంతో కూడా ఈ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే స్థానిక రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మంటల్ని అదుపులోకి ఇక్కడికి వచ్చి అందరికీ కూడా పరామర్శిస్తున్నారు. అయితే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది కూడా చేస్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క ప్రమాదం జరిగిన సందర్భంలో ఈ యొక్క ట్రాఫిక్ని మొత్తంగా కూడా డైవర్ట్ చేస్తూ కూడా వేరే సైడ్ యొక్క పంపించడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ప్రధానంగా ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా అటు మైత్రివనం అవతల సైడ్ నుంచి కూడా వచ్చే విధంగా పోలీసులు డైవర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ యొక్క సంఘటన స్థలాన్ని పరిశీలించి అగ్నిమాపక సిబ్బందితో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ఇప్పటికే దాదాపుగా 6 ఫైర్ ఇంజన్లు అదేవిధంగా వాటర్ ట్యాంకుల సహాయంతో ఈ యొక్క మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్థానికంగా హెల్మెట్ షాప్ కూడా ఉన్న నేపథ్యంలో గ్లాసు మొత్తంగా కూడా జేసీబీ సహాయంతో ఈ యొక్క గ్లాసు మొత్తంగా కూడా బ్రేక్ చేసి ఆ యొక్క మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఈ యొక్క మంటలు కూడా అదుపులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ స్థానిక షాప్ యాజమాన్యాలు చెప్తున్న పరిస్థితి ఆరోపిస్తున్న దాని ప్రకారం ఇక్కడ వెనకాల సైడ్ ఈ యొక్క ప్రస్తుతం కేఎస్ఆర్ ఫ్యాషన్స్ కనిపిస్తుంది కదా, ఆ యొక్క కేఎస్ఆర్ ఫ్యాషన్స్కి వెనక సైడు హర్ష మెస్ అనేది ఉంది. ఆ హర్ష మెస్కి ఈ యొక్క షాప్కి తక్కువ డిస్టెన్స్ యొక్క మెస్ ఉంది. వల్ల ఈ యొక్క మంటలను కూడా చెందాయని చెప్పేసి కూడా చుట్టుపక్కల షాప్ యాజమాన్యం అంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలోనే చాలాసార్లు కూడా వీళ్ళకు కానీ ఎట్లాంటి చర్యలు కూడా చేపట్టలేదంటూ కూడా వారు స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క షాప్ యాజమాన్యానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు కూడా మేము చెప్పాము. కానీ అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకోదు, ఎట్లాంటి సంఘటన జరగలేదు అన్నట్టుగా వారంతా కూడా చెప్తున్నారంటూ కూడా వారంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఏది ఏమైనా సరే ఈ యొక్క మంటలు భారీగా ఇసిపడిన నేపథ్యంలో కూడా దాదాపుగా 20 షాపుల వరకు కూడా ఈ యొక్క పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇందులో దాదాపు మొత్తంగా కూడా బట్టల షాపులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా బట్టలని కూడా
పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే ఆ బుద్ధి భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. అయితే ఈ మంటలు భారీగా ఈసిపడుతున్న నేపథ్యంలో కూడా చుట్టుపక్కల వారికి కూడా హెచ్చరికలు జారీ చేసి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ప్రస్తుతం విజువల్స్ కనుక చూస్తే ఈ మంటల్లో పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కేబుల్ వైర్లు కూడా విద్యుత్ సంబంధించిన వైర్లు కూడా ఉన్న నేపథ్యంలో కూడా అవి కూడా అంటుకోవడం వల్ల పూర్తిగా ఇక్కడ స్థానికంగా అధికారులు విద్యుత్ మొత్తం కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఈ యొక్క షాప్ యాజమాన్యాలంతా కూడా హర్షమేస్ వాళ్ళే ఈ యొక్క సంఘటన జరిగిందంటూ కూడా వారంతా కూడా పరిస్థితి అయితే ఉంది. అయితే భారీ ఆస్తి నష్టం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్న వార్తలు. సంఘటన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. పరిశీలించి వాళ్ళు అగ్నిమాపక సిబ్బందితో కూడా ఈ యొక్క సంఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకుంటున్న పరిస్థితి. చాలా పేదవాళ్ళు సరే ఆ హెల్మెట్ షాప్ పెద్ద షోరూమ్ అయినప్పటికీ ఈ కింద ఉన్నటువంటి షాప్స్ అన్ని పేద వర్గాల వాళ్ళు అయితే వాళ్ళకు వెంటనే కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నేను అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఫైర్ సర్వీస్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎందుకంటే వెంటనే రియాక్ట్ కావడం, మరి ఒక 8 ఫైర్ ఇంజన్స్ కూడా రావడం, 12:30 గంటలకు జరిగినటువంటి ఈ ఇన్సిడెంటు మరి దగ్గర 2:30 గంటల పాటు మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకొని మరి వెంటనే స్పందించి ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసినందుకు నేను అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మీరు ఒక హై లెవెల్ కమిటీ మేము కాన్స్టిట్యూట్ చేసి ప్రికాషనరీ మేజర్స్ ఏం తీసుకోవాలనో కొంత అవేర్నెస్ కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది. రెండోది, ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఏమేమి ఎక్విప్మెంట్స్ తీసుకోవాలనో కూడా వాళ్ళకు అవేర్నెస్ భాగంలో చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సేమ్ టైం మీడియా మిత్రులు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు టీవీలలో ఎప్పటికప్పుడు మీరు ప్లే చేయడం వల్ల అధికార యంత్రాంగం కూడా కదలిక వెంటనే జరగడం వలన మరి ఇక్కడ ప్రాణాపాయం అనేది లేకుండా మరి ఫైర్ సర్వీసెస్ వాళ్ళు మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫైర్ ఇంజన్స్ కానివ్వండి, లేకపోతే వేరే ప్రాంతాల్లో ఉన్నవి కూడా తెప్పించి ఆ ఫైర్ ఫైటర్స్ కూడా ఇమ్మీడియట్గా మరి స్పందించినందుకు కూడా మరి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అంటే మీడియా ఎంత యాక్టివ్ ఉంటే వాళ్ళు కూడా అంత యాక్టివ్గా ముందుకు వచ్చినందుకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఇంకా తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నాయి. ఇప్పటికైనా కానీ వెంటనే ముఖ్యమంత్రి గారు ఒక హై లెవెల్ కమిటీ మీరు పిలిచి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద మీరు చర్చ చేయండి, డైరెక్షన్ ఇవ్వండి, వాళ్ళకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా మీరు ఇవ్వండి. తద్వారా ఏంటంటే ఇవన్నీ తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. ఓల్డ్ సిటీ ప్రాంతంలో అంత పెద్ద ఎత్తున చిన్న పిల్లలతో సహా చనిపోయినటువంటిది, ఏదో చనిపోయిన తర్వాత ఒక చెక్ ఇచ్చేస్తామంటే కాదు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముందే తీసుకున్నట్టయితే ఇటువంటి ప్రమాదాలకు దారి ఇయ్యదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ చిన్న షాపుల వాళ్ళకు మాత్రం మరి వెంటనే వాళ్ళకు కాంపన్సేట్ చేయవలసిందిగా, వాళ్ళకు కాంపన్సేషన్ ఇవ్వవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. తీసుకోండి మెల్లగా జాగ్రత్త. అయితే ఈ సంఘటన స్థలాన్ని పోలీసులతో కూడా మరి మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వాన్ని ఈ యొక్క నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా అదంతా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం ప్రస్తుతం ఈ యొక్క సంఘటన జరిగిన సంఘటన ఏదైతే బట్టల షాప్లో ఈ యొక్క మంటలు ఎగిసిపోయాడో అక్కడ ప్రస్తుతం మనం ఉన్నాము. దీనికి సంబంధించి వారు ఇక్కడ ఈ యొక్క బట్టల షాప్లోనే మంటలు ఎగిసిపడ్డాయని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక మరి కాసేపట్లో ఈ యొక్క మొత్తంగా కూడా సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఈ యొక్క మంటల్ని మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ హరికృష్ణ.